రిలీజ్ డేట్ వచ్చేసింది. జూన్ 12న ధర్మం కోసం పవన్ సమరం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించబడింది. 2025 జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ధర్మం కోసం సమరం ట్యాగ్ లైన్తో విడుదలైన ఈ సినిమా పోస్టర్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ అనే ట్యాగ్తో వస్తున్న ఈ చిత్రం మొదటి భాగంగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతుంది. తాజాగా విడుదలైన పోస్టర్లో పవన్ కళ్యాణ్ యుద్ధవీరుడిగా చేతిలో ఖడ్గంతో నిలబడి ఉన్న లుక్ ఆకట్టుకుంటుంది. పోస్టర్లో యుద్ధ దృశ్యాలు, గుర్రాలు, ధ్వంసమైన కట్టడాలు ఈ సినిమా భారీతనాన్ని సూచిస్తున్నాయి. ఏఎం రత్నం నిర్మాణంలో మెగా సూర్య ప్రొడక్షన్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఎంఎం కీరవాణి సంగీతం, జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ, తోటా తరణి ఆర్ట్ డైరెక్షన్తో సాంకేతికంగా ఉన్నతంగా రూపొందుతుంది. హరిహర వీరమల్లు 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే కథగా ధర్మం కోసం పోరాడే ఓ వీరుడు కథను చెబుతోందని తెలుస్తుంది. అన్ని భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం అభిమానులకు విజువల్ ట్రీట్గా నిలవనుంది. దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్. ఎన్టీఆర్ రాజమౌళి జోడీ సంచలనం. భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే జీవిత కథ ఆధారంగా ఓ భారీ బయోపిక్ రూపొందనుంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో కార్తికేయ, వరుణ్ గుప్తా నిర్మాణంలో ఈ ప్రాజెక్టు రూపొందుకుంటుంది. స్క్రిప్టు పనులు పూర్తయ్యాయని, దాన్ని విన్న ఎన్టీఆర్ ఉత్సాహంగా ఒప్పుకున్నారని తెలుస్తోంది. గతంలో మేడ్ ఇన్ ఇండియా టైటిల్తో ఈ చిత్రాన్ని నితిన్ కక్కర్ డైరెక్ట్ చేస్తారని ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల అప్డేట్స్ ఆగిపోయాయి. ఇప్పుడు ఎన్టీఆర్ చేరికతో ప్రాజెక్టు మళ్లీ వేగంగా సాగుతోంది. ఫాల్కే జీవితం, భారతీయ సినిమా పుట్టుక, ఆరంభ దశలోని సవాళ్లను ఈ చిత్రం వివరంగా చూపనుంది. ఎన్టీఆర్ నటన సామర్థ్యంతో ఈ పాత్రకు పూర్తి న్యాయం చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నేటి తరానికి సినిమా చరిత్రను పరిచయం చేయడం లక్ష్యంగా బృందం పనిచేస్తోంది. పొంగల్పూర్లో అల్లు అర్జున్ అట్లీ చిత్రం. అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న AA22 చిత్రం అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్లో భారీ బడ్జెట్తో నిర్మితమవుతున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్టులో హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం 2025 పొంగల్ సందర్భంగా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతుంది. ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్లో షూటింగ్ ప్రారంభం కానుంది. ససీజీ వర్కుల కోసం ఏడాది పొడవునా షెడ్యూల్ రూపొందించనున్నారు. 6 నెలల్లో ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అల్లు అర్జున్ కొత్త లుక్ కోసం తీవ్ర శిక్షణ తీసుకుంటున్నారు. ఈ చిత్రంలో బన్నీ డ్యూయల్ రోల్లో కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి. అట్లీ కెరీర్లో 6వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా అభిమానులకు విజువల్ విందుగా నిలవనుంది. బాలకృష్ణ సంచలనం. అఖండ 2తో బాలీవుడ్ టార్గెట్. నందమూరి బాలకృష్ణ మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ అంబాసిడర్గా సంచలనం సృష్టించారు. ఈ బ్రాండ్కు సంబంధించిన తాజా యాడ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాలయ్య లుక్, ఆయన స్టైల్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. గతంలో అన్స్టాపబుల్ షోలో మ్యాన్షన్ హౌస్ ప్రకటనలకు భాగస్వామిగా వ్యవహరించిన బాలయ్య ఇప్పుడు నేరుగా యాడ్లో నటించడం విశేషం. ఆయన ఈ బ్రాండ్ను ఎంతగా ఇష్టపడతారో ఆయన అల్లుడు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మరోవైపు అఖండ 2 చిత్రంతో బాలయ్య బాలీవుడ్ను టార్గెట్ చేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సీక్వెల్లో గద, త్రిశూలం కలిపిన కొత్త ఆయుధం ఉపయోగించనున్నారు. అయితే ఈ ఆయుధంపై బాలయ్యకు కొన్ని అభ్యంతరాలు ఉన్నట్లు సమాచారం. హిందీ ప్రేక్షకుల కోసం బాలయ్య స్వయంగా డబ్బింగ్ చెప్పనున్నారు. ఉత్తరాది మార్కెట్ కోసం టీం విస్తృత ప్రమోషన్స్ ప్లాన్ చేస్తుంది. SSMB 29లో జాన్ అబ్రహాం ఎంట్రీ. రాజమౌళి భారీ ప్లాన్. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న SSMB 29 సినిమా ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తుండగా తాజాగా బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం కూడా ఈ ప్రాజెక్టులో చేరినట్లు వార్తలొస్తున్నాయి. మొదట పృథ్వీజర్ సుకుమారన్ ఈ సినిమాలో విలన్గా నటిస్తున్నారని ప్రచారం జరిగినప్పటికీ షెడ్యూల్ సమస్యల కారణంగా ఆయన తప్పుకున్నట్టు తెలుస్తోంది. దీంతో రాజమౌళి జాన్ అబ్రహంను ఎంచుకున్నారని సమాచారం. జాన్ అబ్రహం పఠాన్ సినిమాలో విలన్ గా చేసి అద్భుతమైన ప్రదర్శనతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. SSMB 29లో ఆయన ప్రియాంక చోప్రాతో కలిసి కొన్ని కీలక సన్నివేశాల్లో నటించనున్నారని, హైదరాబాద్లో షూటింగ్ జరగనుందని రిపోర్టులు చెబుతున్నాయి. ఈ చిత్రం గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ జోనర్లో 1000 కోట్ల బడ్జెట్లో తెరకెక్కుతుంది.
మహేష్ బాబు పాత్ర హనుమాన్ను ప్రతిబింబిస్తుందని, కాశీ నేపథ్యంలో భారీ సెట్స్ నిర్మిస్తున్నారని తెలుస్తోంది. జాన్ ఎంట్రీతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.